ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము, వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచి వాడెవ్వడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. ఈరోజు మరలా దేవుడు మనకి మన విశ్వాసము గురించి మాట్లాడుతున్నారు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే ఎక్కడ కూడా సిగ్గుపడమంట. అలాగే మరి బైబిల్ గ్రంథంలో యోబుని తీసుకుంటే యోబు విశ్వాసము రెండింతల ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. అబ్రహాము విశ్వాసమును చూస్తే ఆయన జనములకు తండ్రిగా చేసింది ఆయన విశ్వాసము. అలాగే మరి హన్నాను తీసుకుంటే హన్నా విశ్వాసము సమూయేలు వంటి గొప్ప ప్రవక్తను పొందుకునేలా చేసింది. మరి న్యూ టెస్ట్మెంట్లో పౌలుని తీసుకుంటే పౌలు విశ్వాసము జీవ కిరీటము పొందుకునేలా చేసింది. మరి ఈరోజు నీ విశ్వాసము నిన్ను ఏం పొందుకునేలాగా చేస్తుందో ఒకసారి నీకు నువ్వు ప్రశ్నించుకో. దేవుని పైన విశ్వాసం కలిగి ఉన్నవారు ఎవ్వరు కూడా సిగ్గుపడలేదు, నిరుత్సాహం చెందలేదు, ఎక్కడ కూడా అవమానాలు కూడా జరగలేదు. దేవుని పైన నీవు కలిగి ఉన్న విశ్వాసము ఎప్పటికీ నిన్ను కూడా మోసం చేయదు. అలాంటప్పుడు మనము ఆయనను నమ్ముకుంటే ఉన్నతమైన స్థలములలో ఉంటామని వాక్యం సెలవిస్తుంది. ఏ మనిషిని బట్టి కూడా నీ విశ్వాసము పాడు చేసుకోవద్దు. నీవు నమ్మిన ఎడల రెండంతల గొప్ప అద్భుత ఫలమును నువ్వు పొందుతావు. ఆయన నిన్ను నమ్మిన ఎడల మహిమను కనపరిచే దేవుడు. దేవుని నీతి ఆయన గొప్ప కార్యాలను చూసేలాగా చేస్తుంది. కాబట్టి మనము ఆ విశ్వాసాన్ని విరగగొట్టుకొని విశ్వాసపు నావలో నడుద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిన్ను నమ్మి నీ ఎడల ప్రభా యేసయ్య గొప్ప విశ్వాసం పెట్టుకున్న బిడ్డలను ఎవ్వరిని కూడా నువ్వు సిగ్గుపరచలేదు నాయన. యేసయ్య నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు నాయన. తండ్రి ప్రభువా, నేను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని నీ వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం మా జీవితాలలో అందరిలో నెరవేరాలని కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ అ బ్లెస్డ్ అండ్ అ ఫ్రూట్ఫుల్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.